మన హెల్త్ బాగుండాలంటే హెల్దీ ఫుడ్ తినాలి మరి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత దత్తా. ఈ రోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీ తీసుకొచ్చాను. మా రాయలసీమ స్పెషల్ కాసరకాయ తాలింపు. ఇది రొట్టెలోకి, చపాతీలోకి, ఇంకా అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. స్పెషల్లీ నాకైతే చాలా ఇష్టం. ఇవి కొంతమందికి తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. చేదు ఉంటాయని కూడా ఎక్కువ మంది ఇవి చేసుకోవడం స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు అయితే మీకు ఇది చేదు లేకుండా తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను. దీనివల్ల మన హెల్త్ కి ఎన్ని ప్రయోజనాలు తెలుసా? ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ తినండి. ఈ సీజన్ లో వర్షాకాలంలో దొరికే ఈ కాసరకాయలు వీక్లీ ట్వైస్ అయినా మీ డైట్ లోకి యాడ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఐరన్, కాల్షియం, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన కడుపులో ఉండే నుల్లి పురుగులు కూడా చచ్చిపోతాయి ఇవి తినడం వల్ల. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీతో కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా రెసిపీ చూపిస్తాను. ఇప్పుడు ముందుగా అయితే వీటిని బాగా ఇలా వాష్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి చూపిస్తాను ఇప్పుడు ఎంత మురికిగా ఉంటాయంటే. చూసారుగా ఇలా వాటర్ అంతా బ్లాక్ గా అయిపోయింది. ఖచ్చితంగా ఇలా బాగా వాటర్ లో వాష్ చేయడం స్కిప్ చేయొద్దండి. ఇవి అనే కాదు, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఈ కాలంలో కొంచెం అయితే బాగా వాష్ చేసుకునే వాడుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ మీద ఆరేసుకోండి. తడి అంతా బాగా పోయేలాగా ఇలా కాకరకాయలు అన్ని తుడిచేసుకోండి. ఇవి మార్కెట్ నుంచి తెచ్చాక ఒక 2-3 డేస్ లో కుక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా పొట్టలు పగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీటికి. బాగా డ్రై అయిపోయాక ఇలా 2 సైడ్స్ ఇలా చేత్తోనే కట్ చేసేసుకోండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ కర్రీ మాత్రం త్వరగా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఈ చిన్న కాకరకాయల్లో చేదు పోవడం కోసం ఒక చిన్న కుక్కర్ లో ఇవి కాకరకాయలు అన్ని వేసుకుని అందులో పసుపు, చింతపండు, ఉప్పు వేసుకోండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇవి కుక్ అయ్యేలోపు వేరే పాన్ తీసుకొని తాలింపు పెట్టేసుకోండి. ఇలా కొద్దిగా ఆయిల్ లో పోపు దినుసులు అన్ని వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి, పసుపు, ఉప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇవి పౌడర్లా అయ్యాక అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ అంతా మిక్సీ పట్టేసుకొని ఇందాక చేసుకున్న తాలింపులు వేసేసుకోండి. ఈ కొబ్బరి కారాన్ని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోండి. తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న కాసరకాయల్ని ఇలా ఒడేసుకుని తాలింపులో వేసేసుకోండి. ఉడకబెట్టినప్పుడు చింతపండు వేసింటాం కదా, అది ఇలా తీసేసుకోండి. ఈ చింతపండు, ఉప్పు అనేది ఈ కాసరకాయలో చేదు చాలా వరకు తీసేస్తుంది. అందుకే తాలింపుని మీరు ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ చేదుగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. ఈ కాసరకాయలు వేసాక ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకుని కాసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా చాలా టేస్టీ కాసరకాయ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి మార్కెట్ లో దొరికితే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఎక్కువగా సీజనల్ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తానని. అవి తినడం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.